హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా అలాగే టేస్టీగా ఉండే ఒక స్పెషల్ కేక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే డామినీ స్టైల్ చాక్లెట్ లావా కేక్. ఈ రెసిపీని చాలా సింపుల్గా అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా హీట్ అయ్యేంత వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత వేరొక బౌల్ని ఇందులో ప్లేస్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి డార్క్ చాక్లెట్ని ఇలా యాడ్ చేసుకోవాలి. డార్క్ చాక్లెట్కి మనం డైరెక్ట్ హీట్ అప్లై చేసుకోకుండా వాటర్ హీట్తోనే ఇలా బాగా మెల్ట్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా మనం కలుపుకుంటూనే ఉండండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. బటర్ కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మనకి చాక్లెట్ అలాగే బటర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిందో. ఇలా బాగా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి 1 కప్పు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 1 కప్పు మిల్క్ని మనం ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా చాక్లెట్ అలాగే బటర్ అలాగే మిల్క్ మొత్తం పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేంత వరకు మనం కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని కూల్ చేసుకోవాలి. ఈలోపు ఒక స్టర్రర్ తీసుకొని అందులోకి మనం 1 కప్పు మైదా అలాగే 1 కప్పు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని స్టెయినర్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి ఏదన్నా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇలాగా మనం త్వరగా అబ్జర్వ్ చేసుకోదు. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే మిగిలిపోతాయి. సో చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది. సో కొంచెం నీట్గా ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా మనం కలుపుకుంటూ ఉంటే మనకి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అవుతుందో. మైదా పిండి వేసాం కదా, కొంచెం మిక్స్ చేసుకోవడానికి కొంచెం టఫ్గా ఉంటుంది. అయినా కానీ మీరు చాలా పర్ఫెక్ట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా వచ్చేంత వరకు మనం కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి డామినీస్ అనేవి చాలా టేస్ట్గా వస్తుంది కేకు. చూడండి, ఇలా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిందో. మనకి కేక్స్ కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక మందమైన కడాయి తీసుకొని అందులోకి ఇలా స్టాండ్ పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ప్రీ హీట్ అయ్యేంత వరకు అలాగే వదిలేసేయాలి. చూడండి, ఇలా చేయడం వల్ల మనకి ముందుగానే ప్యాన్ అనేది ప్రీ హీట్ అవుతుంది. చూడండి, ఆలోపు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని తీసుకొని ఒక చిన్న బౌల్స్ తీసుకోవాలి. చూడండి, ఇలా చిన్న బౌల్స్లోకి హాఫ్గా మనం ఈ చాక్లెట్ మిశ్రమాన్ని వేసుకొని ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. హాఫే వేసుకోవాలి, లేకపోతే పొంగిపోతాయి. సో మనం ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసాం కాబట్టి సో కొంచెం హాఫ్ క్వాంటిటీలోనే వేసి ఇలా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి మనం ఈ ప్రిపేర్ చేసుకున్నటువంటి బౌల్స్ని కూడా ఇలా పెట్టుకోవాలి. మీరు కూడా ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. ఓవెన్ లేని వాళ్ళు ఇలా మందమైన కడాయిలో పెట్టుకొని ఇలా హీట్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి చాక్లెట్ లావా కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకి చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.